అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మా పిల్లలకైతే కొంచెం ఫీవర్గా ఉంది అని చెప్పేసి. అదైతే కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట. దగ్గు, జలుబులు అవన్నీ అయినాయి. మేబీ వెదర్ చేంజ్ వల్ల కావచ్చు. ఈరోజైతే స్కూల్కి పంపించట్లేదనమాట. వాళ్ళైతే లేచి లీవ్ లెటర్ అయితే రాస్తున్నారు. వాళ్ళ టీచర్కి ఇవ్వడానికి అయితే ఇద్దరు రాసి ముందు మాకు పిల్లలు ఉంటారనమాట, వాళ్ళకి ఇచ్చి పంపిస్తా అని అయితే రాస్తున్నారనమాట. నేను అప్పటికే లేచేసి పూజ చేసేసుకొని నా పనులు అంటే వాళ్ళు లేచేసరికి అన్నీ నా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నా. వాళ్ళని పంపించను అని డిసైడ్ అయినా కాబట్టి ఇక వాళ్ళని అయితే లేపలేదనమాట. లేచి నేను వేడి నీళ్ళు తాగడము అన్నీ నాకు సంబంధించిన పనులు అన్నీ చేసేసుకొని ఇక పిల్లలకు స్కూల్కి పంపించట్లేదు, కానీ మా ఆయననైతే డ్యూటీ ఉంది కదా, ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందు రోజైతే రాగి ఇడ్లీ చేస్తా అని రాగులు అయితే నానబెట్టేసుకున్నా. అవి నైట్ మిక్సీ బట్టి పెట్టుకున్నా అనమాట. అది రాగి ఇడ్లీ అయితే చేసేస్తున్నా ఇక్కడ. దానికోసం పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక పల్లి చట్నీ ప్రిపేర్ చేసేసరికి అయితే ఇడ్లీ కూడా అయిపోయిందనమాట. అప్పటికే మా పిల్లలు బ్రష్లు అవన్నీ చేసేసుకుంటున్నారు. ఇక మా ఆయన అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికైతే పెట్టించి ఇచ్చేస్తున్నాను అనమాట. అసలు ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి ఇడ్లీ. చాలా బాగుంటుందండి. మనము డైలీ డైట్లో రాగులు అయితే యాడ్ చేసుకోవాలంట. మార్నింగ్ మనం ఉప్మా, అటుకులు ఎక్కువ తింటాం కదా, అలా కాకుండా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే డే అంతా చాలా యాక్టివ్గా ఉంటామంట. చాలా మంచిదంట. మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మెరుగుపడుతుందంట. నేను కూడా ఎక్కడ చదివిననమాట. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేసి వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు కదా అని చెప్పిన కదా. బ్రష్లు చేసుకున్న తర్వాత వాళ్ళకైతే వాము వాటర్ ఇచ్చేసిన. వాము వాటర్ ఇచ్చి, ఇది ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్ అండి. నేను ట్యూస్డే రోజు, ఫ్రైడే రోజు అయితే రాగి చెంబు అయితే పెట్టుకుంటాను అనమాట. ముందు రోజు తీసేసి మంగళవారము, శుక్రవారము పెట్టుకుంటా. అది పెట్టేసుకున్న తర్వాత ఇక పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లుంటుందండి, గోల ఉంటుంది కదా. నేను నెయిల్ పాలిష్ పెడతా అని వాడైతే చూడండి ఎట్లా చేస్తున్నాడు. కాళ్ళని మొత్తం గలీజ్ చేసేసిండు. వీడేమో నేను మిషన్ నాకే రాదురా అంటే వీడు నేను దొక్కుతా అని వీడు దొక్కుతున్నాడు. నేను అరుస్తూనే ఉన్న పక్క నుండి. అది నాకే ఏం తెలియదురా, ఏమన్నా ఖరాబ్ అయితే నాకు చేయడం కూడా రాదు, అందులో నుంచి దారం కూడా వస్తలేదురా అని చెప్తూనే ఉన్నా. వాడు తొక్కుతా ఉన్నాడు అనమాట. వీడైతే నేను పెడతా అని మొత్తం కాళ్ళు అయితే గలీజ్ చేసేసి నేను పెట్టుకుంటారా అంటే అసలు వినట్లేడు. ఇక పెట్టానులే, తర్వాత తుడిచేసుకుందాము, లేకపోతే ఉండనులే కాళ్ళు ఎవరు చూస్తారు అని ఇక అట్లనే ఊరుకున్నాను అనమాట. ఫస్ట్ మా పెద్దోడు వచ్చిండు పెడతా అని. వద్దురా అని చెప్తే వాడు మిషన్ ఉంది కదా ఇప్పుడు, వాళ్ళకి అది ఒక ఆట అయిపోయింది అనమాట. మిషన్ అయితే ఆ మిషన్ మీద కూర్చొని తొక్కుకుంటా ఉంటున్నాడు. నాకు కూడా తొక్కడం వచ్చు, నేను కూడా నేర్చుకుంటా అని అంటున్నాడు అనమాట. వీడు తొక్కడం అయిపోయింది. ఇప్పుడు వీడు చిన్నవాడు వెళ్ళిండు అనమాట, నేను కూడా తొక్కుతా అని చెప్పేసి. వాళ్ళనైతే ఎలాగోలా కొంచెం సేపు మాట్లాడి వాళ్ళతోటి ఉండి, ఇంక మీరిద్దరు కోసేపు ఆడుకోండి రా అంటే కూర్చున్నారు వాళ్ళు. అంటే అంత మంచిగానైతే కూర్చోరు. ఇక టీవీ చూడండి కొద్దిసేపు అని చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టీవీ చూడండి, అప్పట్లోపు నా వంట అయిపోతుంది అని చెప్పిన. ఇక వంట మార్నింగ్ అయితే కిందికి వెళ్ళి పూలు తీసుకొని వచ్చేటప్పుడు కింద మాకు ఆంటీ ఉంటుందన్నమాట. ఆ ఆంటీ ప్రసాదం అని చెప్పేసి కొబ్బరి కొట్టినవి ఉంటాయి కదా, కొబ్బరి అవి ఇచ్చింది కుడకలు. ఇక మావి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కొబ్బరి లడ్డు చేస్తే ఆల్రెడీ దగ్గుంది కదా, అంటే బెల్లంకి ఏం దగ్గు లేవది, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను ఈ కొబ్బరి పాలతోటి కొబ్బరి అన్నం చేద్దాము అని బాస్మతి రైస్ అయితే నానబెట్టేసి ఆ కొబ్బరి అన్ని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకున్నా. కుక్కర్లో చేస్తున్నా అండి. కుక్కర్లోనైతే ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని అందులో కొంచెం మసాలా దినుసులు, ఉల్లిపాయ, మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి, టమాటా, క్యారెట్, ఆలుగడ్డ నేనైతే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, పుదీనా ఉంటే పుదీనా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఈ కూరగాయలు ఉడకడానికైతే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందని అందరికి తెలిసిందే కదా విషయం. అయితే నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇక సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు ఉడకనివ్వాలండి. చాలా కమ్మగా ఉంటుంది అసలు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే నాకు కొంచెం పనులు ఏమన్నా వంటలు చేయాలన్నా కూడా వంట రూమ్లో ఎక్కువ ఉంటే వాళ్ళిద్దరు
మగపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోనైతే తెలిసే ఉంటుంది. చాలా కొట్టుకుంటూనే ఉంటారండి. అందుకని వాళ్ళని చూడడమే నా పని అయిపోతుందనమాట. మళ్ళీ కిందికి పంపించి ఆడుకుందామా అంటే చల్లగా ఉంది కదా వాతావరణము, వర్షాలు పడుతూనే ఉన్నాయి. అందుకని మళ్ళీ జలుబులు ఒకటి ఉన్నాయి. అందుకే స్కూల్కి కూడా పోలేరు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉంచిన. ఇంకా ఇక్కడనైతే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ వేసేసుకొని, మనము కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలు కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అసలు దీనికి ఏమీ కర్రీ అవసరం లేదండి. అసలు ఎంత బాగుందో. మీరు కావాలంటే పెరుగు రైతా కానీ, ఆవకాయ చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మేమైతే అలానే తినేసినామండి. అసలు చాలా అంటే చాలా నచ్చింది మా పిల్లలకు కూడా. ఇట్లా ఒక్కసారి చేసి ఒకటే అంటే అన్నం వేరే కూర వేరే వండడం కొంచెము టైం టేకింగ్ ప్రాసెస్ కదా. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ హడావిడి లేకుండా కొబ్బరి పాలు ఒకటి తీసి పెట్టుకుంటే మిగతాదంతా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. అసలు చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంది. ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఆవిరి పడదాము అని చెప్పేసి వాటర్ పెట్టి అందులో పసుపు, జింజి జిలాస్ వేసిన, జండు బామ్ కూడా వేసుకోవచ్చు. కొంచెం జింజి జిలాస్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి జింజి జిలాస్ వేసిన. పిల్లలకైతే కొంచెం కాటన్కి జిలాస్ పూసి చెవులలో పెట్టినా, లేకపోతే కొంచెం ఒక చుక్క పాలల్లో వేసి తాగిపించినా కూడా తొందరనే తగ్గుతుంది. వీడికైతే ఆవిరి పట్టిన. మా చిన్నోనికి కొంచెం దగ్గు జలుబు ఎక్కువ ఉందనమాట. మా పెద్దోనికి ఫీవర్ ఉండే, తగ్గిపోయింది. ఇక ఇట్లనైతే వాళ్ళకి ఆవిరి పట్టేసి కొద్దిసేపు పడుకోబెట్టేసిన. నేను పడుకుంటేనే పడుకుంటారు, అసలు నేను పడుకోకపోతే పడుకోరు వాళ్ళు. అందుకని నేను కూడా కొద్దిసేపు అట్లా ఒరిగేసి వాళ్ళు పడుకున్న తర్వాత లేచి మళ్ళీ మిషన్ తెచ్చుకున్నా కదా, నాకు ధ్యాస అంతా దాని మీదనే ఉందండి. ఎప్పుడు నేర్చుకుందామా, అసలు వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్ కూడా ఉంది నాకు. అదేంటంటే అందులో నుంచి దారం తెగిపోతుంది. అది చూసిన నేను, అది ఎందుకు తెగిపోతుందని. చేసుకున్న తర్వాత బాబిన్లో నుంచి దారం పైకి రావట్లేదనమాట. అసలు ఎందుకు రావట్లేదు అని చూస్తూనే ఉన్న దాన్ని. కొద్దిసేపు అట్లా ట్రై చేసేసి ఇక మిషన్ మీద నుంచి లేచి మళ్ళీ వీళ్ళు లేస్తారు అని చెప్పేసి ఇక బాసనలు అయితే తోమేసుకుంటున్నాం. అప్పటికే వాళ్ళు లేచిండ్రండి. మార్నింగ్ నుంచి తోమిన తిన్నవన్నీ అట్లనే ఉన్నాయన్నమాట. అవన్నీ తోమేసుకున్నా. మాకు వంట రూమ్లో ఏంటంటే బాసనలు బోళ్ళ జాలి పైన పెట్టుకోవడానికి లేదనమాట. వంట రూమ్ మొత్తం వాటర్ అవుతుంది తోమితే. కింద పెట్టుకుంటే, ఎందుకంటే పైన పెట్టుకుంటే మాకు ఇట్లా అటు సైడ్ వెళ్తుంది అనమాట. అటు సైడు కొంచెం నదలు ఉంది. వాటర్ అన్నీ కిందికి వెళ్ళి గ్యాస్ దగ్గరికి వెళ్తే అదంతా తడి తడి అవుతుందని కిందనే పెట్టుకుంటా. అందుకని వంట రూమ్ అంతా తడి తడిగా అవుతుంది. ఇక తర్వాత బాసనలు తోమేసి పపాయ ఉందన్నమాట ఇంట్లో, అదే కొబ్బరి పండు, అదైతే కట్ చేసి ఇస్తున్నా. ఇట్లా దగ్గు జలుబు జ్వరాలు వచ్చినప్పుడు కొబ్బరి పండు తింటే ఏంటంటే తొందరగా తగ్గుతుందంట. నాకు కూడా ఎవరో చెప్పిండ్రు. అందుకని పిల్లలకైతే ఎక్కువ దగ్గులు జలుబులు అయినప్పుడైతే కొబ్బరి పండు ఇస్తా. అంటే మామూలుగా కూడా వీక్లీ వన్స్ అయితే కొబ్బరి పండు తింటే చాలా మంచిది ఎవరికైనా కూడా, ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి తప్ప. ఇదైతే కట్ చేసి ఇచ్చేసి నేను కూడా తినేసిన. ఇక అప్పటికి ఈవినింగ్ అయితే ఏం స్నాక్స్ ఏం చేయలేదు, ఫ్రూట్స్ ఇచ్చేసిన కదా. నైట్ డిన్నర్లోకి ఏం చేయాలి అని అంటే మా ఆయనైతే దోశ చేయమంటే మా ఇంట్లో మల్టీగ్రెయిన్ దోశ పిండి ఉందన్నమాట. అందులో గోధుమలు, రాగులు, జొన్నలు అవన్నీ పట్టించుకున్నా. నేను కొంచెం దొడ్డు పట్టిండు గిర్నతను, అందుకని జల్లించుకుంటున్నా. అయితే తడిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక మా పిల్లలు ఏంటంటే జ్వరాలు వచ్చినాయి కదా, మాకు దోశ వద్దు, మాకు లెమన్ రైస్ చేసి అని అన్నారనమాట. అందుకని మళ్ళీ ఇక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి ఇక పిండి కలపకముందు చెప్తే మేము కూడా అదే తినేటోళ్ళమేమో. ఇక పిండి కలిపినా కదా, ఇక వాళ్ళ మందం అయితే చేసిద్దాము. మళ్ళీ ముందే జ్వరాలు వచ్చినాయి, అసలే తినడు. మా చిన్నోడైతే మామూలుగానే అన్నం తినడు. అసలు ఇట్లా జ్వరాలు వస్తేనైతే ఇంకా అస్సలే తినడు. ఇక వాడికి ఏదైనా అయితే నాకైనా బాగుండు అని అనిపిస్తుంది. నాకైతే పిల్లలకి ఏదైనా అయితే పేరెంట్స్ అందరు అట్లనే అనుకుంటారు కదా, అదేదో నాకైనా బాగుండు, జ్వరం నాకు వచ్చినా బాగుండు అని అనుకుంటారు. ఎవరైనా కూడా అట్లనే అనుకుంటారు. నేను కూడా అట్లనే అనుకుంటా. మా చిన్నోనికి ఏమన్నా అయితే మస్తు టెన్షన్ అవుతుంది. ఇక లెమన్ రైస్ అయితే చేసి ఇచ్చేసిన. లెమన్ రైస్లో ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. అలానే ఇష్టం మా పిల్లలకు. అది చేసి వేడివేడిది ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నా, ఉప్పు సరిపోయిందా లేదని చెప్పేసి.
ఇక టేస్ట్ చేసి వాళ్ళకి వేడి వేడిది అయితే పెట్టిచ్చేసిన. ఇక మేము దోసలు వేసుకుందామంటే ఉప్పు లేదనమాట. ఇక ఉప్పు లేకపోతే ఇప్పుడు నైట్ మళ్ళీ ఉప్పు కొనొద్దు అని అంటారు. ఉప్పు ఇవ్వరు కదా షాప్లలో కూడా, మళ్ళీ కొనుక్కోవద్దు కూడా నైట్. అందుకని ఇక దొడ్డుప్పు ఉంటే అదైతే మిక్సీ పట్టేసుకుంటే సన్నపప్పు అవుతుంది కదా అని మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. మళ్ళీ ఆ టైంలో వెళ్ళమంటే మా ఆయన షాపుకి కూడా వెళ్ళాడు. మార్నింగ్ కూడా హడావిడి అయిపోతుందని కొంచెం అయితే మిక్సీ బట్టి బాక్స్ అందులో వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక మేమైతే దోశలు అయితే వేసేసుకుంటున్నామండి. దోశలు వేసేసుకొని మేము కూడా తినేసినాము. ఇక తిన్న తర్వాతనైతే ఇక ఏముంటుందండి, మళ్ళీ గ్యాస్ కడుక్కోవడం అవన్నీ ఉంటుంది కదా. ఇక మా అయితే దోశ తిన్న తర్వాత ఈవినింగ్ అయితే టీ పెట్టలేను కదా. ఇప్పుడు టీ పెట్టు అని అంటే మళ్ళీ కొంచెం మాకు కూడా కొంచెం స్టార్ట్ అవుతున్నాయి జలుబులు. ఇప్పుడు నా వాయిస్ వింటే మీకు కూడా అర్థమైపోతుంది, నాకు ఆల్రెడీ జలుబు స్టార్ట్ అయిపోయింది. కొంచెం సొంటేసి అయితే చాయ్ అయితే పెట్టేసిన, పిల్లలకు కూడా సొంటి పాలు పోసేసి ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వంట రూమ్ క్లీన్ చేసుకొని పడుకున్నాండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా, అంతవరకు సెలవు.